హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్. ఈరోజు రెసిపీ ఒబ్బట్లు అనమాట. ఒబ్బట్ల కోసం కావాల్సింది ఇప్పుడు శనగపప్పు 2 గ్లాసులు తీసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకొని బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడకడానికి తగినంత వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకోవాలి. ఒక 2 గ్లాసులు తీసుకొని శుభ్రంగా మనం రొట్టెల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. నెయ్యి 2 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పిండిని ముద్దలా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మన రొట్టెల పిండి ముద్దలాగే ఉండాలన్నమాట. పల్చగా అయితే మళ్ళీ బాగోదు. ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా తగినన్ని వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, రొట్టెల ముద్దలాగా తయారైపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టుకోవాలన్నమాట. బెల్లము ఒక 2 కప్పులకి తీసుకోవాలి. ఇలా గీక్కోవాలన్నమాట. మెత్తగా తురుముకోవాలి బెల్లాన్ని. 2 యాలకులు, కొన్ని జీడిపప్పు తీసుకొని దంచుకున్నాను మెత్తగా. ఇప్పుడు శనగపప్పు స్టవ్ మీద పెట్టాం కదా, అది ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దించేసుకొని దాన్ని ఇలా మెత్తగా పప్పు కుద్దుతో చేసుకోవాలి. బాగా మెత్తగా ఇలాగా దంచుకోవాలన్నమాట. ఒక స్పూన్లు తగినంత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో బెల్లం తురుము 2 కప్పులకి వేసుకోవాలి. ఇప్పుడు దంచుకున్నాం కదా జీడిపప్పు, యాలకులు పొడి, ఇవి వేసేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. వాటర్ వేయకూడదు. బెల్లంతో మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. అవి వేగడానికి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రొట్టె ముద్దలా మనం పూరికి చేసినట్టు చిన్నగా పాముకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ అద్దుకుంటూ పామితే బాగుంటుంది, స్మూత్గా వస్తుంది. శనగపప్పు మిశ్రమం చూపించాం కదా, అది తీసి ఆ ముద్దని కొంచెం ఈ పూరి ముద్దలో పెట్టుకోవాలన్నమాట. మనకి కావలసినంత పూరి చేసుకొని పెట్టుకోవచ్చు. ముద్ద కూడా ఎక్కువ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, కొంచెం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను చిన్నగా చేశాను. దీన్ని ఇలా మర్చుకోవాలన్నమాట. మర్చుకొని ఇలాగా
అనిసైనా పెట్టుకోవచ్చు, ఇలా పామైనా పాముకోవచ్చు. గట్టిగా పామకూడదు, మళ్ళీ పప్పు బయటికి రాకూడదు. చిట్లిందంటే ఆయిల్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఇలా చేసుకొని వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేగిందా లేదని చిన్న ముద్ద వేసి చూస్తే పైకి వస్తుంది కదా, అప్పుడు వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. చూడండి చక్కగా వచ్చాయి నీట్గా. ఇలా అంటే చాలా మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. నేను ఇందులో ఏమీ వేయలేదు, చిన్ని సోడా ఏమీ వేయలేదన్నమాట. ఇలా మెత్తగా వచ్చేసినాయి. వీటిని మటన్ తోటి అయినా లేకపోతే చికెన్ తోటి అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా తిని చూడండి చేసుకొని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీస్.